మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. ఎడన్నా ఒకసారి ఫెయిల్ చేస్తాడు, లేదంటే 2 సార్లు ఫెయిల్ చేస్తాడు. ఈడేంట్రా ఇన్నిసార్లు ఫెయిల్ చేశాడు? ఏదో ఆడ అమ్మాయికి మనం లైన్ వేసినట్టు, మీ ఆస్తులని నా ఎగ్జామ్ ఫీజుకి అన్నట్టు చాలా ఘోరంగా చండాలంగా రిజల్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. బుజ్జి మొన్నటి నుండి చూస్తున్నాను, ఫెయిల్ అయిపోయాను ఒకటేనా సార్? అటు ఫెయిల్ చేస్తే మనం ఫీల్ అవ్వాలా? నువ్వు అను, రేపు ఈ పార్టీకి ఫుల్ గా పార్టీ చేసుకుని తెల్లారు ఊరు వెళ్ళిపోదాం. పార్టీ లేకపోతే దొంగసాటిగా పెళ్లి భోజనాలు చేద్దాం కానీ ఊరుకొద్దురా బుజ్జి, పరుగు పోద్ది. అంటే ఊరు వెళ్ళడం వేస్ట్ అంటావు? పోనీ పాస్ అయిపోతే? ఈసారి నవంబర్ అటెంప్ట్ కి వైజాగ్ లో అందరూ ఎగ్జామ్స్ రాస్తారు, మనము రాస్తాం, కానీ ఫెయిల్ అవ్వం. డే అండ్ నైట్ చదివి 2 గ్రూపులు రాద్దాం, అవసరమైతే స్లిప్లు వాడదాం. ఒకవేళ ఫెయిల్ అయ్యామే అనుకో, గుంటూరులో ఒక్క గ్రూప్ అయినా ఫినిష్ చేద్దాం, అక్కడా బకెట్ తన్నేసింది అనుకో. ఈసారి హైదరాబాద్ లో ఒక్క సబ్జెక్ట్ కానీ ఎగ్జామ్స్ అని వచ్చేలా చదువుదాం. అన్ని అటెంప్ట్లు దూరా బుజ్జి, అసలే బెండకాయ కూడా ముదిరిపోయింది. అయినా ఎగ్జామ్ రాయడానికి అటెంప్ట్లు ఎందుకురా, సబ్జెక్ట్ కావాలి కానీ. మరి ఏం చేయమంటావు? నీలాగా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, ఓపెన్ డిగ్రీ అసైన్మెంట్స్ రాసేటప్పుడు సీఏ వాడు ఎంత కష్టపడతాడో తెలుసా? మరి అలాంటి సీఏ ఎగ్జామ్స్ రాయాలంటే మనం ఇంకెంత కష్టపడాలి? అక్కడ ఇక్కడ ఎందుకురా, శుభ్రంగా విజయవాడలో రాద్దాం, అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని అటెంప్ట్లు వద్దురా, ఎగ్జామ్ ఫీజు కూడా పెరిగిపోయింది. నీ అబ్బా రే, చూసావా నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉందో? మనం చదవడం ఆపేసిన అందుకే ఎంత గుమ్మని క్లియర్ చేస్తే మనకి అంత మంచిది.